హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక ఏంటబ్బా ఇవి చూపిస్తున్నాను అనేసి అనుకుంటున్నారా? మా ఖుషి వాళ్ళ టీచర్ అయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే చేసుకురమ్మందంట మా ఖుషిని. కానీ ఎప్పుడు చేస్తారమ్మా నాకు అనేసి రోజు అడుగుతుంది అనమాట. ఇక మా ఖుషి గోల తట్టుకోలేక మా ఆయన అయితే థర్మాకోల్ షీట్ అయితే తీసుకురమ్మని చెప్పాను అనమాట. అదైతే తీసుకొచ్చారు. యానిమల్స్ అయితే బొమ్మలు తీసుకొచ్చి అంటిద్దామనేసి అనుకున్నాము. కానీ యానిమల్స్ బొమ్మలు అయితే ఇక షాప్లో లేవంట. థర్మాకోల్ షీట్ కోసం కూడా ఇద్దరు అయితే వచ్చారంట. అంతకన్నా ముందు మా ఆయన వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. ఆ మొక్క అయినా కొంచెం మిగిలింది. ఇక ఇప్పుడైతే జంతువుల బొమ్మలను పక్షుల బొమ్మలు ఇవి వేసి అంటిస్తే సరిపోతుందంట. ఇక మా ఆయనేనమాట బొమ్మలు అయితే వేసేది. నేనైతే మామూలుగా డెకరేట్ అయితే చేస్తున్నాను. అసలు ఎంత బాగా వేస్తున్నారో కదా బొమ్మలు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంతకన్నా ముందు ఎలిఫెంట్ అను అలాగే డాగు టైగర్ ఇలా చాలా బొమ్మలు వేసారనమాట. ఇప్పుడు అవన్నీ అంటియాలి. మా ఖుషిని అయితే ఏమంట ప్రాజెక్ట్ వర్క్ చేసుకొని రమ్మన్నారేమోలే కానీ అసలు ఏమీ లేవు. క్రేన్స్ కూడా లేవన్నమాట. మేమైతే ఉన్న వాటితోనే ఇలా అయితే చేసాము. మొత్తం దిద్దటానికైనా కలర్స్ కావాలి కదా, అవి కూడా లేవన్నమాట. ఉన్న వాటితో పెన్సిల్ మీద అట్లా గీసాను. ఇట్లనే చాలా కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే. గమ్ము కూడా లేదనమాట. కొంచెం రాసుకుంటా అట్లా ఆ షీట్ మీద అయితే అంటించాను. మా చిన్నప్పుడు ప్రాజెక్ట్ వర్క్ అంటే చిన్నప్పుడు అయితే కొంచెం ఈజీగానే ఉండేవి. క్లాసులు పెరిగే కొద్దీ కొంచెం హార్డ్గా ఇచ్చేవాళ్ళు అనమాట. చాలా కష్టపడే వాళ్ళం ప్రాజెక్ట్ వర్క్ కోసం. కానీ అవి చేస్తేనే మనకి ఇన్ని మార్క్స్ అనేవి వస్తుండేవి కదా. చాలా మంచిగా అనిపించేది. ప్రాజెక్ట్ వర్క్ చేయడమే కాకుండా దానిపైన ఎంత డెకరేట్ చేస్తే అన్ని మార్కులు వేసేవాళ్ళు అనమాట. ఎంతైనా మంచిగా ఉండే దాన్ని బట్టే మార్క్స్ అయితే వేస్తారనుకోండి. మీరు ఎప్పుడైనా చేస్తారా? చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకైతే ఇలా చేయటం చాలా ఆనందంగా ఉందన్నమాట. చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కదా, అది మా ఖుషితాకి. అందుకని కొంచెం మంచిగా చేద్దాం అనేసి చేస్తున్నాం. మా ఖుషికి అయితే ఇది ఫస్ట్ సారి చెప్పారనమాట ఇలా ప్రాజెక్ట్ వర్క్ చేసుకురమ్మంటాం. ఇక ఇక్కడైతే వాళ్ళ నాన్న పేరు అయితే రాస్తున్నారు అనమాట. మామూలుగా పేరు అయితే పైన అయితే అంటివ్వాలి కదా, అందుకని ఖుషిత అని పేరు అయితే రాస్తున్నారు అనమాట. వాళ్ళ నాన్న బొమ్మలు వేయటంతో పాటు ఇలా పేర్లు కూడా చాలా మంచిగా రాస్తున్నారు అనమాట. ఇక్కడైతే ఖుషిత అని పేరు రాయటం అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే దాని మీద కొంచెం మంచిగా డెకరేట్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక ఇక్కడ ఈ బొమ్మ మీద అయితే ఈ కలర్ పెన్సిల్ దాని మీద దిద్దేశాను అనమాట. ఇక ఒక్కొక్కసారి అయితే గీయటం కూడా నేను మర్చిపోయాను అనమాట. మా ఖుషి పొద్దాక లిసిస్తూ ఉంది ఎప్పటికవుతుంది అనేసి. ఇక క్రేన్స్ అయితే మంచిగా పడట్లేదు అనమాట. బాగా లావుగా పడుతున్నాయి. అందుకని కొంచెం షార్ప్నర్తో అయితే చెక్కేసాను అనమాట. గమ్ అయితే అసలు చేతికి అయితే చూడండి ఎలా అంటేసుకుంటుందో. అసలు అందులో లేనే లేదు. నేనైతే కొంచెం లోపల నుంచి తోడు మారి రాస్తున్నాను అనమాట. ఏంటో మా ఖుషికి చేద్దాం అనేది అనుకుంటే కనీసం ఒక్కటి కూడా ఆయమన్నంగా ఏదీ లేదు. ఫైనల్గా అయితే ఇలా అంటించాం అనమాట. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ఇలా చేశారో చేయలేదో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మా పిల్ల ఇప్పుడే కదా నర్సరీలోనే ఇలా ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇస్తారని మేమైతే అనుకోలేదు. ఇక పిల్లలు అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తేనే కదా వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలిసేది. ఇలా చేయించడం కూడా మంచిదని అనమాట. కొంచెం అవి నేమ్స్ కానీ ఏవైనా కొంచెం ఈజీగా చెప్తారు. ఇక మా ఖుషి అయితే ఇక సగంలోనే నిద్రపోయిందనమాట. ఈ ప్రాసెస్ అంతా మా బుడ్డోని పడుకోబెట్టాకే స్టార్ట్ చేసామన్నమాట. లేకపోతే వాడు ఉంటే రచ్చ చేసి అక్కడ పెట్టోడే. ఇక ఇప్పుడైతే 11:15 అయితే అవుతుంది కదా. ఇప్పుడైతే రూమ్ మొత్తం క్లీన్ చేయను, ఇక అట్లనే ఉంచేస్తా. రేపు పొద్దున్నే క్లీన్ అయితే చేసుకుంటా. చూసారా ఎంత చెత్తగా ఉందో. పేపర్లు అవి మొత్తం చికాగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చదిరేసి పక్కన పెట్టేస్తే రేపు పొద్దున మా ఖుషికి చూపిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. ముందు మా ఖుషి ఏమోలే కానీ మా ఆయన నేనైతే బాగా మురిసిపోతున్నాం అనమాట. ఎందుకంటే చేసింది మేమే కదా. మాకైతే బాగా నచ్చింది. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్.